దించి ఇక్కడ పెట్టుకోవాలి. ఫస్ట్ ఈశాన్యంలో ఒకటి నాటేస్తాం అక్కడ, తర్వాత మళ్ళీ చూస్తాం. ఇప్పుడు ఇస్తా ఉండేది ఏది ఇదే? సెంటర్లో ఫస్ట్ దింపేయండి. అయిపోయినా వెయ్యి. ఇది సెంటర్లోనా ఇదే? ఇదే ఈరోజు చలి చంపేస్తుందండి. మళ్ళీ ఏదో సైక్లోన్ ఉందంట, రేపటి నుంచి వర్షం స్టార్ట్ కాబోతోంది. అందుకని ఈరోజు ఎంత త్వరగా అయితే అంత త్వరగా నాటేస్తామనేసి ఇప్పుడు మంచి గడియలు చూస్తున్నాము. 10:30కు మంచి గడియలు ఉంది. సో కాస్త పూజ చేసి భగవంతుని ప్రార్థించుకొని నాటేస్తాము. నాటేసిన తర్వాత నాటేసిన తర్వాత మళ్ళీ వర్షం పడినా మనకేం ఇబ్బంది ఉండదు. సో అందువల్ల కొంచెం హడావిడిగా జరుగుతోంది పనులు. అంటే ఎంత మనం ప్లాన్ చేసుకున్నా అదంతే, అది వ్యవసాయంలో అలాగే ఉంటుంది. అన్నీ ప్లాన్డ్గా పకడ్బందీగా మనము సాఫ్ట్వేర్లో ప్రాజెక్ట్ హ్యాండిల్ చేసినట్లు కాదు ఇక్కడ. సో అందరు రావాలి, వాళ్ళ ఇళ్ళలో శుక్రవారము ఇళ్ళు అలుక్కోవాలి, ముగ్గులు పెట్టుకుంటారు. పల్లెటూరు కదా, చాలా పద్ధతిగా ఉంటుంది. మళ్ళీ ఆవులు చూసుకొని రావాలి. మంచు నారు కూడా టయానికి మనం చెప్పినాము, వచ్చింది. అయినా ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. ఇవన్నీ ఏమంటే అర్లీ హికప్స్ అనమాట. అంతే, ప్రతి పంటకు ఇలాగే ఉంటుంది. మనం అనుకుంటాం లేదురా నెక్స్ట్ పంటకు మనం ఇలాంటి ఆద్రాబాద్రాగా వద్దు, మనము చాలా హజల్ ఫ్రీగా చేసుకుంటాము అనుకుంటాం, కానీ ఏది కుదరదండి. అన్నీ ఇలా జరిగితేనే అదొక తృప్తి అనమాట. సో ఇప్పుడు చిన్న నాన్న ఇద్దరు ఉన్నారు, పెద్దలు కాబట్టి వాళ్ళ చేతుల మీదుగా ఒక నాటి చేస్తామంటే మనకు ఒక సాటిస్ఫాక్షన్ అనమాట. యాలు ఈరోజు ఎంత గడిబిడిగా ఉన్నారు మీరు కూడా. ఇటాకులో ఉండకూడదు. टाइम कॉल ना बाबा బాబు మొక్కండి, చేతులు నొప్పి వచ్చేయాల పూలు కోసి కోసి కోసి. ఏం గౌరమ్మ,
तत्पुरुषाय विद्महे वासुदेवाय धीमहि तन्नो प्रचोदयात् టైం అయిందమ్మా సుధమ్మ. మరి మోసంగా ఉందా? పోయినసారి అంత లేకదా అట్లా. ఇప్పుడు ఎట్లా నీళ్ళు మళ్ళీ వదులుతాం కదా, ఇప్పుడు వదలచ్చు కదమ్మా నీళ్ళు. ఇప్పుడు 11కి వస్తుంది కదా. ఈ రోజంతా నాన్న నీళ్ళే. మధ్యలో యూట్యూబీలో కనబడుతుందా? ఈరోజు లైట్లు ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ మన వ్యవసాయ క్షేత్రం దగదగదగానే కాంతులతో తేజోవంతంగా ఉంది. చూడండి, ఒక్కొక్కటి ఒక్కొక్క కేజీ ప్యాకెట్, ఒక 6 ప్యాకెట్స్ అంటే బోరాను, పొటాషు, జింకు, కాల్షియము, ఐరన్ ఇలా అన్నీ కలిపిండేది అనమాట. ఇది మహాదన్ అనేసి మేము తెప్పించేది ఇదండి. మహాదన్ ఫ్లవరింగ్ స్పెషల్ ఇదనమాట. పువ్వు బాగా షైనింగ్ వస్తుంది. అదేవిధంగా కింద వచ్చే మొగ్గలు కూడా బాగా విరివిగా వస్తాయి. ఈ విధంగా ఇక్కడ చూడండి, ఈ మిశ్రమాన్ని వారానికి ఒకసారి అంటే 8 నుంచి 10 రోజులకు ఒకసారి డ్రిప్పుల్లో కానీ మనం పంపించినాము అంటే పూలు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి, మంచి రంగులు. ఇప్పుడు ఇక్కడ చూసారంటే కొద్దిగా ఎల్లోగా ఉంది, ఇక్కడ చూసారంటే ఆరెంజ్ కలర్లో. ఇప్పుడు కానీ పువ్వు ఈ కలర్లో రావాలి. ఈ కలర్లో రావాలి అంటే ఫంగిసైడ్స్, మైక్రో న్యూట్రియంట్స్ మనం అందించాలి. ఇప్పుడు నేను చెప్పినట్లే వారానికి ఒకసారి ఈ ఫంగిసైడ్స్, మైక్రో న్యూట్రియంట్స్ మొత్తం అన్నిటినీ మిక్స్ చేసి మనము ఈ డ్రిప్పుల సహాయంతో పంపిస్తున్నాం. దీంతో ఏదేది యాడ్ అవుతుంది అంటే నేను చెప్పినట్లు బోరాను, జింకు, కాల్షియము, ఐరన్ ఇవన్నీ కూడా, పొటాషియం ఇవన్నీ కూడా దీంతో కలిసి ఉంటుంది. కాబట్టి ఇవి మంచి సారం ఉంటుంది, పూలు కూడా బాగా షైనింగ్ వస్తుంది, దాంతోపాటు మంచి సైజు వస్తుంది, మనకు కటింగ్స్ అనేది వస్తూనే ఉంటుంది. ఇక్కడ చూసినారు అంటే నాకు పూల కటింగ్ అయిపోయి మళ్ళీ రెండో దశలో కూడా ఇప్పటికి 8 కటింగ్లు అయిపోయింది. 10 కటింగ్లు అయిపోయి ఇంకా 10 కటింగ్లకు రెడీగా ఉంది. మనకు రేటు ఉందో లేదో మార్కెట్లో సెకండరీ, బట్ పంట అనేది మంచి ఈల్డింగ్ కెపాసిటీ, అదేవిధంగా మంచి దిగుబడి అనేది బాగుంటుంది. అందువల్ల మనము ఈ మైక్రో న్యూట్రియంట్స్ను రెగ్యులర్గా మనం ఇస్తూ ఉంటాం అన్నమాట. ఈ దిగువ మందు డ్రిప్స్కు పంపించడానికి ఇక్కడ సపరేట్ సిస్టమ్ అనేది నేను ఇక్కడ ఫిక్స్డ్గా ఏర్పాటు చేసినాను. ఇది ఫిల్టరు, అదేవిధంగా గేట్ వాల్ ఉంటుంది. ఇక్కడ కానీ మనము ఈ మందు ఈ విధంగా ఇచ్చినాము అంటే, ఇక్కడ గేట్ వాల్ ఆన్ చేసినాము అంటే నీళ్ళు వస్తుంది. మళ్ళీ ఇంకొక గేట్ వాల్ కానీ, ఈ కింది గేట్ వాల్ కానీ మనము క్లీన్గా జస్ట్ ఎంత పవర్లో కావాలి మనకు అంత పవర్లో మనము సెట్ చేసుకున్నామంటే ఇక్కడ కలుపుతా ఉండే ఈ మందు మొత్తము పూల చెట్లకు వెళ్ళిపోతుంది. ఏమ్రా? సో ఈ విధంగా ఇప్పుడు చూడండి, మొత్తం వెళ్ళిపోతాను, మందు హీట్ చేస్తాను చూడండి, వెళ్ళిపోయి ఈ గేట్ వాల్ రూపంలో ఈ పైపుల నుంచి మీకు పూర్తిగా మన పూల చెట్లకు వెళ్ళిపోతుంది. అక్కడ ఉండే పూల చెట్లకు మొత్తం ట్రిపుల్ సహాయంతో వెళ్ళిపోతుంది. చామంతి పూల సాగులో నార నాటిన 10 నుంచి 15 రోజుల తర్వాత మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇప్పుడు చర్చిద్దాం. మామూలుగా చామంతి మొక్కలు ఏమవుతుందంటే నిటారుగా పొడవుగా పెరుగుతాయి. దీనికి కారణం ఏంటంటే మొక్కల యొక్క కింది భాగంలో రిలీజ్ అయ్యేటటువంటి ఆక్సిన్ అనేటువంటి హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటాయి.
ఈ హార్మోన్ పెరుగుదలను తగ్గించడానికే మనం ఏం చేస్తామంటే ఆ మొగ్గలను తుంచుతాము. దీన్నే మనం ఏమంటామంటే ఇంగ్లీష్‌లో బ్రేకింగ్ డామినెన్స్ అని కూడా అంటాము. ఇలా తుంచడం వల్ల మనకు పక్కన కొమ్మలు అనేది ఎక్కువగా పెరుగుతుంది. దీన్నే మనం ఏమంటామంటే లేటరల్ బ్రాంచింగ్ అంటాం. అంటే కాండం పక్కన కొమ్మలు విరివిగా పెరుగుతాయి. అప్పుడు మనకు మొగ్గలు అనేది బాగా తొడుగుతాయి. అవుతుందంటే గుబురుగా ఈ మొక్క అనేది ఎదుగుతుంది. మనకు ఒకే సైజులో పూల ఉత్పత్తి అనేది జరుగుతుంది. అప్పుడు మనకు మంచి దిగుబడి అనేది ఉంటుంది. అదేవిధంగా మంచి క్వాలిటీ ఆఫ్ ఫ్లవర్ అనేది కూడా మనం చూడవచ్చును. అవుతుందో మార్కెట్‌లో ధర కూడా మనకు దాన్ని బట్టే నిర్ధారించబడుతుంది. కాబట్టి ఎప్పుడు గాని మనం ఏం చేయాలి అంటే 15-20 సెంటీమీటర్లు ఎత్తు ఎదిగిన తర్వాత మొక్క ఆ కొనల్లో మనం తుంచినాము అంటే మళ్ళీ పక్కపక్కన బ్రాంచెస్ నుంచి కాండం నుంచి మనకు కొమ్మలు అనేది పెరుగుతూ వస్తుంది. ఈ విధంగా ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో మనం చేసుకుని వెళ్ళినాము అంటే మనకు ఉత్పత్తి అనేది చాలా బాగా జరుగుతుంది. ఎందుకు చేయాలి అంటే మనం దీన్నే మ్యానిపులేషన్ అంటాం. అంటే సీజన్‌తో సంబంధం లేకుండా మనకు కావాల్సిన సీజన్‌లో మనం పూలను మార్కెట్‌లోకి తీసుకెళ్ళాలంటే ఇలాంటి పద్ధతులన్నీ పాటించినాము అంటే మనం అనుకున్న సమయానికి పూల ఉత్పత్తి అనేది జరుగుతుంది. లేదు అంటే వేసిన వెంటనే మొగ్గలు తొడగడం, మొగ్గలు మళ్ళీ పూలుగా మారడం, తర్వాత మళ్ళీ చెట్టు ఎండిపోయే ప్రమాదం ఉందన్నమాట.